నా వైపు చూడండి. మోషే స్థానంలో మీరుంటే మీరు ఎట్లా రిప్లై ఇచ్చేవాళ్ళు ఊహించుకోండి. ఒకసారి ఊహించుకోండి. ఏం జరిగింది ఇక్కడ? 10 మార్లు ఇశ్రాయేలీలు దేవుని విసిగించారు. ప్రత్యేకంగా దేనితో విసిగించారో తెలుసా? పెట్టిన రోజు పెళ్లి పాట పాడారు, పెట్టని రోజు దేవుని మీద సనిగారు. దేవునికి అయిష్టమైన గుణాల్లో ఒక గుణం ఏంటంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు, నువ్వు చేసిన ప్రతి ప్రార్థనకు జవాబిచ్చినప్పుడు హృదయం ఉప్పొంగుతో దేవుని స్తుతించు. అలాగే ఎప్పుడైనా బ్రతుకులో శ్రమలు ఎదురైనప్పుడు, ఏంటి ప్రభువా ఇంత ప్రార్థన చేస్తే నువ్వు నాకు ఇచ్చే ప్రతిఫలం? నేను ప్రార్థన చేయను, నా విశ్వాసం ఏమైపోయింది, నా భక్తిని ఎందుకు మర్చిపోయావు అని దేవుని మీద సనిగే గుణం ఉంది చూసారా? అది దేవునికి అసహ్యకరమైన గుణం. మీరు నేను ఎలా ఉండాలో తెలుసా? పెట్టినా ఆయనే మన దేవుడు, పెట్టకపోయినా ఆయనే మన దేవుడు. ఆరోగ్యం ఇచ్చినా ఆయనే మన దేవుడు, ఆరోగ్యం ఇవ్వకపోయినా ఆయనే మన దేవుడు. సంపన్న స్థితిలో ఉంచిన ఆయనే మన దేవుడు. పిడికిడి మెతుకులకు నోచుకొని పేద స్థితి అనుభవించిన ఆయనే మన ఆరాధ్య దైవంగా ఉండునుగాక. చెప్దాం ఆమేన్. భౌతిక సంబంధమైన పరిస్థితులు ఎప్పుడు నీ భక్తి జీవితం మీద ప్రభావితం చేయకూడదు. ఆమేన్ చెప్దాం గట్టిగా గట్టిగా. పిల్లలు ఇచ్చిన ఆయనే దేవుడు. సరిపోదండి. మీరు ఎట్టా చూస్తున్నారంటే, మీకేం తెలిసిద్దన్నా 4 గోళ్ల మధ్యలో ఉండేవాళ్ళు. మేము 4 గోళ్ల మధ్యలో ఉండేవాళ్ళమా అంటే మీరే ప్రపంచం అంతా తిరిగేది.